రైట్. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో శ్రీవారి భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాదికి సంబంధించి 5,456.26 కోట్ల బడ్జెట్ అంచనాలకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 86 అంశాలపై చర్చించామని, శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని చైర్మన్ వెల్లడించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం మరో అన్నదాన భవనం, అత్యాధునిక వంటశాలను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే టీటీడీ విద్యాసంస్థల బలోపేతానికి 118.89 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో శ్రీవారి భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాదికి సంబంధించి 5,456.26 కోట్ల బడ్జెట్ అంచనాలకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 86 అంశాలపై చర్చించామని, శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని చైర్మన్ వెల్లడించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం మరో అన్నదాన భవనం, అత్యాధునిక వంటశాలను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే టీటీడీ విద్యాసంస్థల బలోపేతానికి 118.89 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, టీటీడీ పాలక మండలి కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ ను 5,456.26 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపినటువంటి ఒక పరిస్థితి. బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే గతంలో శ్రీవారికి ముడుపులు చెల్లించాలంటే వివిధ రకాల పద్ధతుల్ని అనుసరించేటువంటి వారు. అందులో భాగంగా ఈవేళ టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఈవేళ శ్రీవారి ముడుపు పత్రం పథకం ద్వారా కూడా ప్రారంభించారు. అంటే వివిధ కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి యూపీఐ విధానం ద్వారా అంటే సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరచుకోవడంలో భాగంగా టీటీడీ కూడా ముందడుగు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో తద్వారా భక్తులకు నేరుగా అకౌంటింగ్ విధానం తీసుకురావడం, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్య, భద్రత, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పించడానికి కూడా పెద్దపీట వేశారు. 120 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో వంటశాలను అంటే రిలయన్స్ అంబానీ సౌజన్యంతో ఈవేళ పూర్తి స్థాయిలో తిరుమలలో ఉన్నటువంటి వంట చేసేటువంటి అంటే నిత్య అన్నదాన పథకం ద్వారా భక్తులకు దగ్గర 50,000 నుంచి 70,000 మంది భక్తులకు నిత్యాన్నదాన సౌకర్యాన్ని అందిస్తున్నారు. వారికి అక్కడ వంటశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ సాంకేతిక సహకారాన్ని కూడా, ఎందుకంటే గతంలో చాలా వరకు అగ్ని ప్రమాదాలు జరిగేటివి. సో అగ్ని ప్రమాదాల నివారణ, అదేవిధంగా సాంకేతిక సహకారంతో భక్తులకు మరింత రుచికరమైనటువంటి భోజన సౌకర్యాలను, అదేవిధంగా వంటశాలలో వంట చేస్తున్నటువంటి కార్మికులకు భద్రతను కూడా ఏర్పాటు చేసే విధానంతో 120 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కల్తీ నెయ్యి వస్తున్నటువంటి వివాదం నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా పసిగట్టడానికి అత్యాధునిక యంత్రాలను కూడా తీసుకురావడానికి 120 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తుంది. దీనికి రిలయన్స్ సహకారం కూడా తీసుకుంటుంది టీటీడీ. సో ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్ తో పాటు ఈ అంశాలను కూడా ప్రధాన అంశాలుగా చూడొచ్చు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీ సబ్ కమిటీ సిఫార్సుతో టీటీడీ చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు 118.89 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. అందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్స్
సో అదనపు హాస్టల్స్, బ్లాక్ వంట గదుల ఆధునీకరణ, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. టిటిడి ఆధ్వర్యంలో ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి వివిధ రూపాల్లో అంటే టిటిడికి వచ్చేటువంటి డబ్బులతో సో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ఎంతో మంది పేద రోగులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్నటువంటి టిటిడి సో పిల్లలకు, చంటి పిల్లలకు హార్ట్ లో రీప్లాంటేషన్స్ కానీ, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేటువంటి చంటి పిల్లలకు సౌకర్యార్థం కూడా టిటిడి ఇప్పటికే ముందడుగు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీంతో పాటుగా 600 కోట్ల రూపాయలతో ఇప్పటికే అత్యాధునికమైనటువంటి భవనాన్ని నిర్మించారు. అతి త్వరలో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ప్రారంభించేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో వైద్యపరంగా ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరికొంత వైద్యాన్ని కూడా అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ముందుకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో దీంతో పాటుగా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కూడా ఆర్టిఫిషియల్ లెగ్స్ ని ఇవ్వడము, వారికి నడక నేర్పించడం ఇవన్నీ కూడా టిటిడి ముందుకు వస్తుంది. దీంతో పాటుగా విద్య, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, జూనియర్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇలాగా ప్రతిదీ కూడా విద్యను కూడా అందించడానికి టిటిడి ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ మేరకు ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడంతో టిటిడి పలు కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీంతో పాటుగా ముద్దాడ రవిచంద్రను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈఓగా కూడా నియమిస్తూ కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే తాత్కాలిక ఈఓగా ఉన్నప్పటికీ కూడా తనని పూర్తి స్థాయిలో ఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి. రైట్ మురళి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. గౌరవ గారి ఆదేశాలతో టిటిడి బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టిటిడి చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావలసినటువంటి డీటెయిల్ అన్ని కూడా మీకు మన సిపిఆర్ వారు మీకు వివరిస్తారు. సో భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పరిధిలోని చిత్రాయ చెరువుగట్ట వద్ద కలుషిత నీటితో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా అధికారుల పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్టు డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి తెలిపారు. నీటి కలుషితం వల్ల చర్మ వ్యాధులు సోకుతున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాసరావు వాటర్ ట్యాంకును పరిశీలించారు. మెరుగైన నీటి కోసం పంచాయతీ అధికారులు పలు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్వచ్ఛమైన మంచినీరు అందించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని బాధితులు జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. పొక్కులు వచ్చిన మాట నిజమే, ఇది బాగోలేదన్న మాట నిజమే. ఆ మాట నేను రజనీ గారికి చెప్తే రజనీ గారే ఎటకారంగా తీసుకున్నారండి. ఇప్పుడు మా మాటలే మాకు ఎటకారంగా ఉంటాయండి. మీలాంటి వాళ్ళకి మేము ఇంకెవరికి చెప్పుకుంటామండి? గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళకే చెప్పుకుంటాం కదా, ఆఫీసర్లకి. మేము ఇంకెవరికి చెప్తామండి? మా మాటే అసలు ఎటకారంగా తీసుకున్నారండి ఆయన. ఇప్పుడు ఎటకారంగా తీసుకున్నారండి. ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా ఎటకారంగానే తీసుకుంటారు కదండి ఆ మాటకని. నీరు వాటర్ అంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో గోక్కుంటామండి. పిల్లలు గోక్కుంటాం వాళ్ళ కొంచండి, మేము గోక్కోవాల్సి వస్తుంది కదండి. ప్రతి ఒక్కళ్ళు ఇది పొంగు చూపేసింది అందరికీ బయటికి రాకుండా అందరం అదే మాట మీద ఉన్నామండి మేము అందరం అని. కానీ అది తీర చూద్దడికి పొంగు కాదు అండ్ 10 రోజులు ఉంటదండి, పోనీ 15 రోజులు ఉంటది పొంగు అన్నది. నెలలు ఉండదు కదండి. ఎప్పుడు 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి నెలల నుంచి బాధపడుతున్నారండి జనాలు. అవి గోక్కుంటామండి. అండ్ ఇప్పుడేమో నిన్న వచ్చి బిల్లలు ఇచ్చారండి, కాదని అంటలేదండి, ఇచ్చారు, చూసారండి వాళ్ళు. ఏమండి 10 రోజులు మేము చూసుకోవాలి కదండి, అది ఏంటి నీళ్ళ వల్ల ఏంటి అన్నది. కానీ మాకు ఏంటంటే అండి వాటర్ ప్రాబ్లం కావాలండి. మాకు వాటరే ముందు మెయిన్. మాకు వాటర్ చూడండి, మాకు ఏమొద్దండి, మీరు ఏమైతే ఇచ్చారో మేము ఆకలిదండి. మాకు పొక్కులు వచ్చిన
26వ తారీఖు సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో డిఎంహెచ్ఓ మేడం నుంచి మాకు ఈ చిత్రా చెరువుగట్టు అనే ఏరియాలో కొంచెం వాటర్ కంటామినేషన్ అయ్యి ప్రజలందరూ స్కిన్ ఇన్ఫెక్షన్స్, దురదలు, దద్దులతో ఇబ్బంది పడుతున్నారని డిఎంహెచ్ఓ మేడం మాకు చెప్పారు. వెంటనే మేము ఇక్కడికి వచ్చి స్టాఫ్ అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ పరిస్థితి ఏంటని వాళ్ళందరినీ పిలిచి చూడటం జరిగింది. కొంచెం సివియర్ గా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఆ రోజు నైటే టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్ కానీ, లోషన్స్ ఇవ్వటం జరిగింది. నిన్న మార్నింగ్ డిఎంహెచ్ఓ మేడం ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. నిన్న మార్నింగ్ నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నాము. ఫీల్డ్ లో కూడా డోర్ టు డోర్ సర్వే జరిగింది. ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్లి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి క్యాంప్ కి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలాగా చేశారు. నిన్నంతా క్యాంప్ లో నిన్న 93 మంది చూపించుకోవటానికి రాగా వాళ్ళలో 53 మంది ఈ దురదలు, దద్దులతో ఇబ్బంది పడుతున్నట్టుగా గుర్తించి వాళ్ళకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, లోషన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇవాళ కూడా క్యాంప్ మార్నింగ్ నుంచి రన్ చేస్తున్నాము. మార్నింగ్ మళ్ళీ నిన్న ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా దాని గురించి కూడా మార్నింగ్ నుంచి సర్వే చేస్తున్నారు ఫీల్డ్ లో. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు విభాగం చైర్మన్ ఎంబీఎస్పీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ పాల్గొన్నారు. రోగులకు అవసరమైన రక్త సేకరణలో, ప్రకృతి విపత్తుల సమయంలో సంస్థ అందిస్తున్న సేవలను ఎంపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా తన తల్లి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ 2 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్లే ప్రసాద్ గారికి ఆ రోజు ఆయన చెప్పిన తీరు అయినా కానీ ఇదైనా కానీ ఇవాళ ప్రసాద్ గారు చేసే ఇది చూస్తే ఎంత బాగా చేస్తున్నారంటే ఎక్స్ట్రాఆర్డినరీగా ఆయన వర్క్ చేస్తున్నారు. వాళ్ళ టీం కూడా ఎక్కడ కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా ఫలానిది కావాలనకుండా వాళ్ళు సొంత నిధులు కేటాయించుకుంది ఈ రెడ్ క్రాస్ ని తలసీమ పేషెంట్స్ కైనా కానివ్వండి, ఇవాళ కిడ్నీ డయాలసిస్ కైనా కానివ్వండి, ఇవన్నీ ఇవాళ చేస్తున్నారు. రెడ్ క్రాస్ ఎంతైనా కానీ ప్రసాద్ గారిని అభినందించాల్సిందే. ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు జిల్లాలో ఆల్మోస్ట్ 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 20 లక్షల మంది ప్రజల్లో 80% ఇల్లిటరేట్ ప్రజలు చాలా మంది మన దగ్గర. ఏలూరులో ఇల్లిటరేట్ పీపుల్ 80% ఇల్లిటరేట్ పీపుల్ మన ఏలూరు జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏది ఇబ్బంది వచ్చినా కూడా, కొంతమందికి అయితే గ్రామాలకు పోతే ఎక్కడికి పోవాలో తెలియని, ఇవాళ కూడా ఇంకా ఎక్కడికి పోతే ఎలాంటి డిసీజ్ కి ఎక్కడికి పోతే ఇదవుతుందో కూడా ఇంకా జనాలకు తెలియని పరిస్థితి. కడప జిల్లా రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 18 లక్షల కోట్ల ఎకరాలకు జలయజ్ఞం పేరుతో సాగునీరు, తాగునీరు కోసం ప్రాజెక్టులు పెట్టారని అన్నారు. ఆయన ఆలోచనలతోనే గాలేరు నగరి, హంద్రీనీవా, గండికోట, చిత్రావతి ప్రాజెక్టులు మొదలుపెట్టి కొన్ని పూర్తి చేశామన్నారు. నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం వల్లనే నేడు ప్రాజెక్టులో నీరు వస్తుందని, అది కేవలం రాజశేఖర రెడ్డి కృషి ఫలితమే అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం 90% లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేశారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. వెనుకబడ్డ ప్రాంతం ఇది. ఎప్పుడు కూడా గతంలో సాగునీరు లేక, తాగునీరు లేక ఈ పక్క రైతాంగం అంతా కూడా వలసలు పోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువ ఫ్యాక్షన్ ఎందుకుందంటే ఏదో నిజంగా ఏది వారికి ఆ రోజుల్లో పనిపాటాలు లేక కొంతమంది ముఠా నాయకుల మీద తిరుగుతూ వారిచ్చే అన్నం ఖర్చులు కావచ్చు, రోజువారీ ఖర్చులకు ఆ రోజుల్లో పనిచేయడం జరిగేది. ఆ రోజు నిజంగా ఫ్యాక్షన్ ఎంతో రాయలసీమ ప్రాంతం అంతా ఫ్యాక్షన్తో నిండిపోయేది. పులివెందుల, జమ్మలమూడి లాంటి ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎంతోమంది మరణించడం జరిగింది ఈ ఫ్యాక్షన్లో ఇరుక్కుని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అయినా కూడా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకులు ఎవరు కూడా లేరు. రాయలసీమ ప్రాంతం
నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా 54వ డివిజన్లో సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కొనసాగింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు తీసుకుంటున్నట్లు సుజయ్ బాబు అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎనలేని ఆదరణ ఉందని తెలిపారు. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనసేన పార్టీలో పండగ ఏదైనా ఉందంటే అది క్రియాశీలక సభ్యత్వ నమోదు. ఈసారి ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదుని ఉద్యమి సభ్యత్వ నమోదుగా మార్చి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో వెసులుబాట్లని ఈరోజు పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం ఆయన ఏదైతే భారతదేశంలో ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 5వ విడతగా ఈరోజు రాష్ట్రంలో మేము జరుపుకుంటున్నాం. 2 రోజుల క్రితం అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం మీద మొదలైన ఈ సభ్యత్వ నమోదు పండుగ ఇప్పటికే మొదటి రోజే 1,00,000 మార్కును దాటి ఈ సభ్యత్వాలు జరిగాయి. క్రితంసారి 12 లక్షలతో ఆగిన మా ఈ సభ్యత్వం ఈసారి దాదాపుగా 25 లక్షల పైచిలకు ఈ రాష్ట్రం మొత్తం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నెల్లూరు నగరంలో మా నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఈ క్రియాశీల పండుగని చేసుకుంటూ జనసేన సభ్యత కార్యక్రమంలో భాగంగా ఉద్యమి అని సభ్యత్వ నమోదుకి కొత్తగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. దానిలో భాగంగా మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్న గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన నేను 54వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఎన్ని రోజులైతే మాకు పైనుంచి ఆదేశాలు వస్తాయో అన్ని రోజుల వరకు మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని, అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు అండదండగా ఏదైనా పార్టీ ఉంటుందంటే అది ఖచ్చితంగా మా జనసేన పార్టీ అని చెప్పి ఇటుపక్క కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని చేకూర్చిన జనసేన సభ్యత కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అన్ని పాల సేకరణ కేంద్రాలు, పాల ఉత్పత్తి యూనిట్ల మేనేజర్లతో డీఎస్పీ పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర బాబు పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు అందేలా చూడటం డైరీ యాజమాన్యుల ప్రధాన బాధ్యతని డీఎస్పీ స్పష్టం చేశారు. పాలలో ఎటువంటి కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి సేకరణ కేంద్రంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ పాల సేకరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియలు నిర్వహించాలని సూచించారు. పాలలో కల్తీ చేసినట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం కాపాడడం అందరి బాధ్యతని, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఒకవేళ ఎలాంటి కల్తీ జరిగిందని మీ నోటీస్కి వస్తే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వాలి. ఇటీవల రాష్ట్రంలో కొన్ని చోట్ల కల్తీ పాల తయారీ గురించి కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. కావున అలాంటి చర్యలకు పాల్పడరాదని సూచించడమైనది. మన రాష్ట్ర సమీపంలో ఇటీవల ఒక కేసు నమోదు చేసి మన ప్రాంతానికి చెందిన 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది. ఐడియా ఉంది మీకు కదా. కంపెనీలలో వాడుతున్న పరికరాల యొక్క పనితీరు, కాల పరిమితి ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుని తగు జాగ్రత్త తీసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోయిందా, డిఫాల్ట్ వచ్చిందా అనేది ఉంటాయి కదా, చెక్ చేసుకోవాలి. కంపెనీల్లో జరుగు వ్యాపారం గురించి తగిన డాక్యుమెంటేషన్, ఆబ్లిక్ రిజిస్టర్స్ తప్పనిసరిగా నిర్వహించాలి. మీరు ఎంత ఇంటేక్ తీసుకుంటారో, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేస్తున్నారో అనేది ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ కావచ్చు, వాళ్ళ గురించి కానీ ప్రతి డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఈ మిల్క్ లో ఆహార పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత దీనికి రెడ్ లిట్మస్ కింద యాడ్ చేసి డిప్ చేస్తే రెడ్ టు బ్లూ టర్న్ అయితే దీంట్లో యూరియా కలిపినట్టు. కాబట్టి రెడ్ నుంచి బ్లూ రాలేదు, డార్క్ బ్లూ రావాలా. కాబట్టి ఇబ్బంది లేదు. అది ఆల్రెడీ రెడ్ టు బ్లూ కింద టర్న్ అయితే దాంట్లో యూరియా యాడ్ చేసినట్టు. లిట్మస్ పేపర్ దగ్గర
వీళ్ళ మీద చర్యలు మొదలైతాయి. 0 అబోవ్ ఉంటే వాటర్ మిల్క్ లో వాటర్ యాడ్ చేసినట్టు, కానీ ఈ శాంపుల్ అయితే 1030 దాటు. 0 అబోవ్ ఉంటే వాటర్ మిల్క్ లో వాటర్ యాడ్ చేసినట్టు, కానీ ఈ శాంపుల్ అయితే 1030 దాటు. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు ప్రతి సంవత్సరాల నుంచి అట్లేదంటే పాలల్లో నీళ్లు కలపలేదు, సాంద్రత బాగుంది అని అర్థం. అంటే తర్వాత తెలుస్తుంది కూడా వాళ్ళకి బాధ్యత బాధ్యతతో మన వినియోగదారు సంఘం వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల చాలా ఆరోగ్యానికి ప్రమాదం. చిన్నతో నీళ్ళ శాతం ఎంత ఉండే దానికి చూపిస్తుంది. ఈ 1030 అబోవ్ ఉన్నట్టు ఈ మిల్క్ లో ఆహార పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత దీనికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వారిని కోరారు. తిరుపతి జిల్లా మామండూరు సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరుణాచలం నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఒక కారు పల్టీలు కొట్టి అవతలి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన దంపతులు అశోక్, చంద్రకళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారులో ఉన్న మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో రొమ్ముల ఫౌండేషన్ అధినేత రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ తన పుట్టినరోజును అభిమానులు మరియు కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 10,000 మందికి సరిపడేలా 2 టన్నుల భారీ కేకును కట్ చేయడం విశేషం. అంతకుముందు తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులు రాజేష్కు వేద ఆశీర్వచనాలు అందజేశారు. గతంలో 1000 మందికి హెల్మెట్లు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని రాజేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మరియు ఈ రొమ్మాల ఫౌండేషన్ రోష్ ఎంటర్ప్రైజ్ సారథ్యంలో ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం జరిగింది. సుమారు 2000 కిలోలు కట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఇది. ప్రతి పుట్టినరోజు ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం. ఈరోజు ఈ 2000 కిలోల కేక్ కూడా నా స్నేహితులు, బంధుమిత్రులకు అందరూ కూడా పంపించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇంకా అనేక సందర్భాల్లో కూడా రొమ్మాల ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఇంతకు మునుపు కూడా ఒక 1000 హెల్మెట్ల దాకా పంచాం ఇంతకు మునుపు కార్యక్రమం. ఇంకా రాబోయే కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుతాం. రొమ్మాల ఫౌండేషన్తో ఎప్పుడు ఇలాగే సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తుంటాం. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నియోజకవర్గ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిన్నెల్లి సోదరులపై ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పేటీఎం బ్యాచ్లను ఆటలను సాగనివ్వమని ఆయన హెచ్చరించారు. వరికపొడిసెల ప్రాజెక్టును 3100 కోట్ల అంచనాలతో పూర్తి చేసినందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇదే తమ ప్రభుత్వ పనితనానికి నిదర్శనమని స్పష్టం చేశారు. అరాచకాలు సృష్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. సోషల్ టీంను పెట్టుకొని ఏదో అబాండాలు, అవాకులు, చెవాకులు పేలటం కాదు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపిద్దురండి. 2 సంవత్సరాల కాలం కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి, నేను అధికారంలోకి వచ్చి ఒక జలజీవన్ మిషన్, ఒక అమృత్ స్కీమ్, మరి వరికపూడిసెల ప్రాజెక్టు కూడా చెప్తా ఉన్నాం. మా ఎంపీ గారు మేము ఆ వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. 3100 కోట్ల రూపాయలతోటి వరికపూడిసెల ప్రాజెక్టుకి అంచనాలు తయారు చేయటం మా పనితనానికి, ప్రజల పట్ల మాకున్న విశ్వాసం, ప్రేమ. సామాజిక న్యాయం అంటే సమాజంలో ప్రతి ఒక్కడికి ఉపయోగపడే పని మనం ఏదైతే చేస్తామో అది సామాజికం. వ్యక్తిగతంగా మీరు దోపిడీలు చేయొచ్చు, లేకపోతే దౌర్జన్యాలు చేసి మరి మీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ముందు పెట్టుకుని మీరు రౌడీయిజం చేశారు 5 సంవత్సరాలు. మేము వచ్చిన తర్వాత ఎక్కడా ఆ సంస్కృతికి చరమగీతం పాడి
ఈరోజు మాచర్ల నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ పనిచేస్తూ ఉంటే ఈ పిచ్చి పేటీఎం బ్యాచ్లను పెట్టుకుని కారు కోతలకు వస్తా ఉన్నారు. దొరికిన రోజు మీ సంగతి కూడా తేలుస్తాం. ఇప్పటిగా మీ తిక్కల సోషల్ టీంను పెట్టుకొని పల్నాడు జిల్లా అమరావతి మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నరుకుళ్లపాడు గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. స్వయంగా పేదల ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెంచిన పింఛన్ మొత్తాన్ని అందజేస్తూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.